విదర్భ మహారాజులుంగారి కుమారుడు జయంతుడు చాలా అందగాడు. ఒక్క అందగాడు మాత్రమే కాదు, మంచి బలశాలి, పరాక్రమవంతుడూ కూడా. అనేకమంది రాజులు తమ తమ కుమార్తెల ఛాయాచిత్రాలు పంపుతూ సంబంధం కలుపుకుందామని కోరుతూ ఉండేవారు. కుమారుడికి ఏ పెళ్లికూతురూ నచ్చకపోవటం చూసేసరికి విదర్భ మహారాణిగారికి ఆందోళన కలిగింది. ఒకనాడు ఆమె కొడుకును పిలిచి, కుమారా, జయంత, ఏ రాజకుమార్తెనో ఒక రాజకుమార్తెను ఎంచుకొని పెళ్లి చేసుకోవాలి కదరా. నువ్వు వివాహం చేసుకుని బిడ్డల్ని కంటే మనుమళ్ళీ మనమరాళ్లనీ చూసుకుని మురిసిపోవాలనుంది నాకు. నా కోర్కి తీర్చవా నాయనా అని బతిమాలింది. అందుకు జయంతుడు, నేనేం చెయ్యనమ్మా, నాకెవరూ నచ్చటంలేదు. ఈ రాజకుమార్తెలంతా అసలైన రాజకుమార్తెలు కారేమో అన్నాడు. ఆ మాట విని మహారాణి ఆశ్చర్యపోయి, అసలైన రాజకుమార్తెలంటే ఎలా ఉంటారు నాయనా? నీ ఉద్దేశమేమిటో నాకు చెబితే అలాంటి వాళ్లను ఎలా అయినా వెతికి తెప్పించి పెళ్లి చేయిస్తాను. అసలైన రాజకుమార్తె అంటే అతి సుకుమారి అన్నమాట. నేను చూచిన వాళ్లంతా మోటువాళ్లే కాని నాజూకైన వాళ్లు కాదమ్మా అనేశాడు. ఇలా కొంతకాలం గడిచాక మహారాణి కాశీయాత్రకని సపరివారంగా బయలుదేరింది. తల్లికి సహాయంగా ఉంటాడని జయంతుణ్ణి కూడా వెళ్లమన్నారు మహారాజు. వాళ్లు తమ దేశానికి వస్తున్నారని తెలిసి కాశీరాణి వారికి ఘనస్వాగతమిచ్చి తన అంతఃపురంలోనే బస ఏర్పాటు చేసింది. కాశీరాణికి ఒక చక్కని చుక్కలాంటి కుమార్తె ఉంది. జయంతుడు ఆ పిల్ల అందాన్ని మెచ్చుకున్నాడు కాని తనలో తాను అనుమానంగా అసలైన రాజకుమార్తె అవునో కాదో మరి అనుకున్నాడు. కొడుకు మనసు పసిగట్టిన విదర్భరాణి నవ్వుతూ ఆశగా, కాకపోవడమేమిట్రా, ఇలాంటి పిల్ల మనం 1000 సంవత్సరాలు తపస్సు చేసినా లభించదు. ఇక సంశయించక ఈ పిల్లను వరించు అని నూరిపోసింది. ఆ వెంటనే కాశీరాణి వద్దకు వెళ్లి ఉత్సాహంగా, వదినా, మీతో నాకు వియ్యం అందాలనున్నది, మరేమిటి మీ ఉద్దేశం అని అడిగేసింది. అందుకు కాశీరాణి, అంతకంటే కావాల్సిందేమిటి వదినా, కాని మా పిల్ల చాలా సుకుమారి. ఆ సంగతి కనిపెట్టి కంటికి రెప్పలాగా కాపాడుకోగల వరుడికేగాని పెళ్లి చేయటం ఇష్టంలేక ఆగాము. అటువంటి అల్లుడు లభిస్తేనే పెళ్లి చేద్దామన్నారు మావారు అంది. వెంటనే విదర్భరాణి కొడుకు దగ్గరకొచ్చి సంతోషంగా, నాయనా, నీవు ఎటువంటి భార్య కావాలని కోరుకుంటున్నావో సరిగ్గా అటువంటి పెళ్లికూతురే లభించిందోయ్, ఈమె చాలా సుకుమారిట అంది. కాని జయంతుడు పట్టింపుగా, మాటలకేమమ్మా, అంతా అలాగే చెబుతారు. ఆమె సుకుమారి అవునో కాదో పరీక్ష చేసిగాని ఒక నిశ్చయానికి లావటానికి వీల్లేదు అన్నాడు. సరే అని విదర్భరాణి పరీక్ష చేయటం ఎలాగా అని ఆలోచించటం మొదలెట్టింది. సాయంత్రం వేళ 20 మంది పరిచారికలు తలకొక పరుపు పట్టుకుని రాజకుమార్తె శయనమందిరం వైపు వెడుతూ కంటపడ్డారు. ఆమె ఆశ్చర్యంగా, ఏంరా, ఏకంగా ఎన్ని పరువులు పట్టుకెళుతున్నారెందుకు అని వాళ్లనడిగింది. దానికి వాళ్ళు, మా రాజకుమార్తె అతి సుకుమారి అండి, 20 పరుపులు ఒకదానిపైన ఒకటి వేసి పడుకోపెడతాము, లేకపోతే ఆమెకు నిద్రపట్టదు అన్నారు. విదర్భరాణి ఈ విడ్డూరమేమిటో చూడాలని వాళ్ల వెంట వెళ్ళింది. పరుపులు తీసుకువెళ్లే పరిచారికల్లో ఒకరితే బఠాణీలు నములుతూ నడుస్తోంది. వాటిల్లో ఒక గింజ జారి క్రిందపడింది. ఆ గింజను చూసేసరికి విదర్భరాణికి నవ్వుతూ ఆనందంగా మెరుపులాంటి ఆలోచన ఒకటి తట్టింది. ఎవరూ చూడకుండా ఆ గింజను తీసుకొని అట్టడుగు పరుపు క్రిందపెట్టి ఏమీ ఎరగనట్లు బయటకు చక్కా వచ్చింది. విదర్భరాణి కాశీరాజకుమార్తెను చూడటానికని వెళ్ళింది. రాజకుమార్తె రాత్రి నిద్రలేని దానికి మల్లే బద్ధకంగా కనిపించింది. రాణి పలకరించగా ఆ అమ్మాయి, రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదండీ అంది. విదర్భరాణి ఆశ్చర్యపోతూ, 20 పరుపుల దొంతరమీద పడుపున్నా నిద్రపట్టలేదా అనడిగింది. ఇంతలో కాశీరాణి అక్కడికి వచ్చి, నౌకర్లు ఏ పని సరిగ్గా చెయ్యరు వదినా, మంచంమీద బఠాణీదింజ ఉంటే చూసుకోకుండానే పరుపులు వేసిపోయారు సోమరివాళ్లు. పాపం, దీని మూలాన నా చిట్టితల్లికి రాత్రి నిద్రపట్టింది కాదు అంటూ ఆ బఠాణీ గింజ తీసి చూపించింది. ఇది వినగానే విదర్భరాణి ఎగిరి గంతేసి జయంతుని వద్దకు పరిగెత్తి వెళ్లి సంగతంతా చెప్పేసింది. 20 పరుపుల కింద ఉన్న చిన్న బఠాణీ గింజను పసిగట్టిందంటే ఆమె నిజంగానే సుకుమారి అని తేలిపోవడంతో జయంతుడు అమితమైన ఉత్సాహంతో సంబంధం నిశ్చయం చెయ్యమన్నాడు. మర్నాడే మంచి ముహూర్తముండటం వల్ల ఆ అసలైన సుకుమారికి జయంతునికి అతి వైభవంగా వివాహం జరిగిపోయింది. కథ నచ్చితే లైక్ చేయండి, మిత్రులతో షేర్ చేయండి.
మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి.